హాయ్ ఫ్రెండ్స్, ప్యూరిఫైర్కి రస్ట్ రిమూవల్ మనం మార్చుకోవచ్చు. ఏ విధంగా మార్చుకోవాలి అనేది చాలామందికి తెలియక ప్యూరిఫైర్ మార్చే వాళ్ళని పిలిపించి మార్పించుకుంటూ ఉంటారు. ఇది జనరల్గా మనం కనుక స్పేర్ పెట్టుకుంటే, ఇదిగోండి ఈ విధంగా స్పేర్ తెచ్చి పెట్టుకుంటే కనుక మనమే మార్చుకోవచ్చు. చాలా ఈజీ, ఇది సింపుల్గా మనమే మార్చుకోవచ్చు. ఎలా మార్చుకోవాలనేది చూద్దాం. చూడండి, ముందుగా ట్యాప్ ఆఫ్ చేసేసుకోండి. ట్యాప్ ఆఫ్ చేసేసుకున్నప్పుడు మీకు వాటరు రావు. ట్యాప్ ఆఫ్ చేసేసుకోండి. దీనికి ఉన్నటువంటి పైప్ ఉన్నటువంటి ట్యాప్ని ఇది కనుక ఇలా తిప్పితే ఇవ్వండి రస్ట్ రిమూవల్ మనం మార్చేసుకోవచ్చు. చూడండి, చాలా ఇదిగా ఉంది. ఇందులోనే మళ్ళా ఇక్కడ వైట్ అంటే ఫ్లోరింగ్ ఎక్కువ వస్తుంది అనమాట. అందుకని చెప్పి ఈ విధమైనటువంటి బాల్స్ కూడా తెచ్చివేశారు. ఈ బాల్స్, ఆ బాల్స్ ఈ రస్ట్ రిమూవల్ ఇది మనం మార్చేసుకున్నాం. చూడండి, ఇవ్వండి ఈ బాల్స్ కూడా మనం వాష్ చేసుకోవచ్చు. బాల్స్ మీరు తెచ్చిపెట్టుకోవాలి. ఇదిగోండి ట్యాప్ కనుక ఆన్ చేస్తే ఏమవుతుంది, ఇదిగోండి వాటర్ వస్తున్నాయి. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకోండి. వాటర్ వస్తున్నాయి కదా, వాటర్తో మొత్తం క్లీన్ చేసుకుంటే, అంటే ఇది షింక్గా ఉంది కాబట్టి మళ్ళీ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ బాల్స్ పక్కన పెట్టుకుందాం. దీనిలో కూడా మనకి చాలా డస్ట్ ఉంటుంది. ఈ రస్ట్ రిమూవల్లో చాలా డస్ట్ ఉంటుంది. సింపుల్గా ఇది మనం తీసిన తర్వాత ఇది కనుక మనం వాష్ చేసేసుకుంటే ఇది వచ్చేస్తుంది. దీన్ని నీట్గా వాష్ చేసేసుకున్నాం. వాష్ చేసుకున్న తర్వాత నీట్గా వాష్ చేసిన తర్వాత లాక్ను కూడా వాష్ చేసుకున్నాం. చాలా ఈజీ అన్నమాట. రస్ట్ రిమూవల్ మార్చుకోవచ్చు. లోపల ప్యూరిఫైర్లో ఉన్నటువంటి ఆర్ఓను వాటిని మార్చాలి అంటే మనం టెక్నీషియన్ పిలిపించుకోవచ్చు. కానీ దీనికి కూడా చాలామంది తెలియక ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి అని చాలామంది అడిగారు. కాబట్టి ఈ రస్ట్ రిమూవల్ కూడా ఎలా మార్చాలి అనేది మనం చూద్దాం. ఇవి కనుక స్పేర్ తెచ్చి పెట్టుకుంటాం కదా, ఇవి స్పేర్ తెచ్చి పెట్టుకున్న తర్వాత ఇవ్వండి ఈ రస్ట్ రిమూవల్ దీనిలో మనం వాష్ చేస్తాం కదా, ఇదిగోండి ఈ విధంగా దీన్ని పెట్టేసిన తర్వాత ఇక్కడ ఫ్లోరిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ విధమైనటువంటి బాల్స్ మనం తెచ్చాం. ఈ విధంగా పెట్టిన తర్వాత ఈ బాల్స్ని ఈ హోల్స్లో సెంటర్లో వేసేసేయండి. అప్పుడు వైట్ ఫ్లోరింగ్ అనేది ఇవి ఆపేస్తున్నాయి అన్నమాట. ఈ బాల్స్ ఆఫ్ చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇది అంతా కొంచెం నీట్గా కలుపుకోండి. అదైతే మంచిది. మీరు ఇంకా బ్రష్ పెట్టి నీట్గా చేసుకోవచ్చు. మీ పాసిబిలిటీని బట్టి చేసుకోవచ్చు. సరే చూడండి, ఇది వాటర్ వస్తుంది కదా, ఈ వాటర్ని మనం ఇలా కనుక బాగా ఫ్రెష్గా చేసుకుంటే చాలా మంచిది. అంచుల్లో వాటిల్లో నీట్గా పోతుంది అన్నమాట.
అప్పుడప్పుడు దాని దారి పట్టడం, అంత ఉంటుందన్నమాట. ఓకే, వేసిన తర్వాత ఇదంతా కడిగిన తర్వాత సింపుల్ ఏం లేదు, దీనివల్ల ఫిట్ చేసేసుకోండి. మీకు వాచర్ ఉంటుంది, ఆ వాచర్ని ఎలాగ చేయాలి, ఒకవేళ మీరు తీసి కడిగిన తర్వాత అయినా వాచర్ని అట్లాగే పెట్టేస్తే అది సింపుల్గా అయిపోయింది. ఇప్పుడు ఆన్ చేయండి, మీకు వాటర్ పడుతున్నటువంటి సౌండ్ వస్తుంది. వినపడింది అనుకుంటున్నాను. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ది అంతకుముందుది చాలా ఇదిగా ఉందన్నమాట, బాగా పాడైపోయింది. ఈ విధంగా మీరు మార్చుకోవచ్చు, ఏవైనా చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా ట్యుటోరియల్స్ చేయాలని ఉన్నాం. ట్యుటోరియల్స్లో కలుద్దాం. బాయ్.